For Bindas Entertainment, subscribe to What the Fun. ఏంటి పెళ్లి చూపులా? పెళ్లి చూపులా? ఏంటి నీకు పెళ్లి చూపులా? అయితే నా డార్లింగ్ నాకే అన్నమాట. వదలండి. నాకు పెళ్లి చూపులనే న్యూస్ మాత్రమే వచ్చింది. ఏదో పెళ్ళయి హనీమూన్కి మాల్దీవ్స్కి వెళ్ళినట్లు అలా అతుక్కుపోకండి ఇద్దరు. నేను కాదు తన. ఇద్దరికి చెప్తున్నా, ఇంకొకసారి ఇలా నా ముందు కనిపించారనుకో చేతులు నరికేస్తాను. అబ్బచ్చా, నువ్వు నరకడానికే ఉన్నాయి మరి మా చేతులు. కోడింగ్ రాసినంత ఈజీ కాదమ్మా ఫ్యామిలీ రిఫరెన్స్తో వచ్చే పెళ్లి చూపులు చెడగొట్టడం. ముందెళ్ళి ఆ పని చూసుకో. ఇది చెప్పింది కూడా నిజమే కదా. నువ్వురా, నీతో డిస్కస్ చేయాలి. గురూజీ నరబలికి నన్ను ఇలా వదిలేసి పాపం, ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వు, నేను వీళ్ళ మ్యాటర్ సెటిల్ చేస్తా. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. చూడు గురూజీ నీకు ఇస్తాడు. అది కాదమ్మా, తనకి ఇష్టం లేని పనులు ఎందుకు చేయిస్తున్నావు? చెప్పు. నేనేమన్నా నా కోసం చేస్తున్నానా, తన కోసం చేస్తున్నా, మేం బాగుండడం కోసం చేస్తున్నా. సరే ఇదంతా కాదు, అసలు మీ నిబ్బా లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? అక్కడి నుంచి లేచిపోయే వరకు ఎలా వచ్చారు మీరు? నాది నిబ్బా లవ్ స్టోరీయా? సరే సరే, మీ వీరప్రేమ గాథ ఎలా మొదలైందా అని. ఏంటో బేబీ నాకు సిగ్గేస్తుంది. నిజాంపేట్ రావాలి. నిజాంపేట్. మేడం ఒక్క నిమిషం మేడం. భయ్యా లేడీస్ ఆయా తోడ సామ్నే బయటనా? నేను కూర్చోను భయ్యా. అదేంటి భయ్యా, లేడీస్ కదా, మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళని ముందు కూర్చోబెట్టలేం కదా. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? నేను కూర్చోను. నేను ఇరవేస్తున్నాను, తను ఇరవేస్తుంది. అలా అంటారేంటి భయ్యా? నేను అడ్జస్ట్ అవ్వను, మా వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వరు. మేడం ఒక్క నిమిషం మేడం, ఏం చేద్దాం? భయ్యా నేను సవారీ క్యాన్సిల్ చేస్తాను, మీరు వేరే ఆటో చూసుకోండి. అదేంటి? నా ఆటో భయ్యా, నా ఇష్టం, క్యాన్సిల్ చేస్తున్నా, వేరే ఆటో చూసుకోండి. చీ ఏదో ఆటో గోల. పదండ్రా, ఇంకో ఆటో చూసుకుందాం. వీడు కాబట్టి ఇంకోటి దొరకడా? మేడం మీరు కూర్చోండి, మిమ్మల్ని ఒక్కనే తీసుకెళ్తా. కూర్చోండి మేడం. అసలు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది మేడం ఒక్కొక్కడికి. నేను ఆటో ఏం మేడం వస్తుంది, ఎక్కడికన్నా వెళ్ళాలేమో. ఏంటి మేడం ఇవాళ కాలేజ్ లేదు కదా, ఎందుకు ఇలా వచ్చారు? ఎక్కడికన్నా వెళ్ళాలా? లేదు, నీకోసమే వచ్చా. నా కోసం? ఎందుకు మేడం? అంటే ఈరోజు దీపావళి కదా, అందుకే నీకోసం ఫుడ్ తీసుకొచ్చా, తిను. నా కోసం? ఓకే మేడం, కూర్చోండి. బాక్స్ ఎందుకు మేడం? అంటే నువ్వేం తినుండవు అనుకొని తీసుకొచ్చా, తిను. ఓకే మేడం, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంటో బేరాలలో. హలో. హాయ్ మేడం. హాయ్. మీది హ్యాపీ బర్త్డేనా ఈరోజు? కాదు, నీకోసమే గుళ్ళో స్పెషల్గా పూజ చేయించా. ఒక్క నిమిషం. ఇదిగో ఈ నిమ్మకాయలు నీ బండికి కట్టుకో. ఇక్కడ నుంచి నీ ఆటోకి రైట్సే రైట్స్. థ్యాంక్స్ మేడం, కానీ ఎందుకు మేడం ఇవన్నీ? సర్లేని కట్టేస్తా. అయినా మేడం నా కోసం మీరెందుకు స్పెషల్గా పూజలు చేయించారు? అంటే నువ్వు, అయ్యో సారీ. పర్లే ఓకే. అంటే మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నాకు పిల్ల ఇలా వచ్చింది. కానీ మీరంటే మంచి ఫ్యామిలీలో పుట్టారు, చదువుకుంటున్నారు, కానీ నేను 12th ఫెయిల్ ఆటో డ్రైవర్ని. అసలు కరెక్టే అంటారా? ఏదవ చెప్పాడు? రిచ్ పిల్ల, ఆటో డ్రైవరు, బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అంతే అంటారా? అయినా ఎందుకు అలా అంటున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ రేపు ఏదైనా తేడా వస్తే నా బతుకు ఉప్పెనే. నా కళ్ళలోకి చూసి చెప్పు, నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే నాకు కూడా ఇష్టమే. ఐ టు లవ్ యూ మేడం.
ఇంకా మేడం ఏంట్రా బంగారం అని పిలు. ఓకే బంగారం. ఎవరన్నా చూస్తారేమో, లోపలికి వచ్చింది. లోపల ఎక్ ఇంత జడ్జిన జాంక. బేబీ ఎప్పుడు అడిగినా కాదంటావు. ఈరోజు ఎవ్వరు లేరు ఇక్కడ. ఒక ముద్దిస్తావా? మై బేబీ ఫస్ట్ ముద్దు, స్వీట్ ముద్దు. బేబీ ఫస్ట్ టైం ముద్దు పెట్టిన గుర్తుందా నీకు? ఏ చిక్కిలి బంగారం, నీ చేతులు అంత మెత్తకుంటాయా? చిచ్చిరే, నీకు అసలు సిగ్గులేదురా? పాస్ట్ తలుచుకోగానే చేతులు పిసికేసుకుంటున్నావు. ఫీచర్ మర్చిపోయావా? సూలదండలను మర్చిపోయావా? వద్దు గురించి. సరే, ఇప్పుడు నీ దైవభక్తి విషయానికి వస్తే నువ్వు మళ్ళీ దేవుడి గురించి క్లాసులు పీకే అనుకో, చంపేస్తా. వాళ్ళకంత లింత అవసరం లేదు, ఊరికే అర్థమైపోద్ది. సరే, ఇప్పుడేంటి? నువ్వు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి పూజించడం వల్ల ఈ ఆటో డ్రైవర్ నీకు దొరికాడు అంటావు. నువ్వు పెళ్లి చేసుకొని మళ్ళీ పూజలు స్టార్ట్ చేయటం వల్ల ఆటో డ్రైవర్ కాస్త క్యాబ్ డ్రైవర్ అయ్యాడు అంటావు. అంతేనా? నన్ను చూస్తావంటే చెప్పు. అర్థం కాలేదా? సరే, ఇప్పుడు ఈ పూజలన్నీ దేనికోసం? పిల్లల కోసమేనా? హలో, ఇలాంటి వారసుడు కాదు, కింగ్ మేకర్ లాంటి వారసుడు కావాలి. సరే, కింగ్ కోసం నేను చెప్పింది చేస్తారా? చేసేద్దాంలే. ఓకే, ఇక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తాడంట? భగవద్గీత. ఇది నేను మీ ఇద్దరికి ఇచ్చే పెద్ద గిఫ్ట్. కొద్ది రోజులు ఆ పూజలు పుష్కరాలు పక్కన పెట్టి దీన్ని పూర్తిగా చదవండి. అమ్మయ్య, బతికిపోయా. ఆ సోలదండాలు లాంటి వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వండి. స్వామి శిఖరం అసలు. ఇదే టైంలో పాపం మీ ఆయన ఏదో కోరుకుంటున్నాడు కదా, ఆ బెడ్రూమ్ ముచ్చట, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అప్పటికీ నీకు ఇదే కరెక్ట్ అనిపిస్తే 9 కాదు 90 శూలాలు నేనే దగ్గరుండి పొడిపిస్తా. డీల్ ఓకే? సరే, ఇద్దరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. ఇక్కడ మెయిన్ సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. వెళ్ళండి. వెళ్ళొస్తానే, మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను. బాయ్. సరే, ఇక మనం వెళ్ళి పెళ్ళి ఎలా పెటాకులు చేయాలో ప్లాన్ చేద్దాం. రండి. అందుకనే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసింది. అప్పుడు వచ్చేవాడి గురించి తెలుసుకోవాలంటే ముందు వాడు ఎక్స్పెక్టేషన్స్ అంటే తెలుసు. చెప్పు, ఏం ఆలోచించావు? చెప్పు. అసలు ఈ పెళ్ళి ఏమైంది? ఏం కాలేదులే, కానీ ఇప్పుడు వచ్చేవాడు నాకన్నా బెటర్గా ఉంటే మేము కోసం అని పెళ్లి చేసేసుకుంటావా? అలా అని నేను చెప్పానా? చెప్పు. పోతే పోనీ డార్లింగ్, నేనున్నా కదా నీకు. నువ్వు పాపవే, సందు దొరికితే చాలు దూరేస్తావే. నీ మీద ఫీలింగ్ జనరేట్ అయ్యి ఇంజిన్ స్టార్ట్ అయ్యే లోపు పాపొచ్చి ఫీలింగ్స్ మొత్తాన్ని షెడ్కి పంపించేసింది. ఇదొకటి నా ప్రాణానికి. అలానే ఇంకొకరు చేసుకుంటారని కాదు, అలా చేసుకునేదాన్నే అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉప్పర మీటింగ్ పెట్టాను కదా. అదంతా ఓకే, కానీ నా చేయి దాటిపోతుగా ఈ సాఫ్ట్వేర్ కోడ్. అది దైవేచ్ఛ. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం? అసలు ఈ మ్యాచ్ని అస్సాం పంపించేలాగా ఏం చేయాలో ఆలోచించు. ఐడియా, దీన్ని ఇరికిచ్చేస్తే పోలే. ఇరికిచ్చేద్దాం. నాకు ఐడియా వచ్చింది. నువ్వు వాడొచ్చే టైంకి అందంగా రెడీ అయ్యి వాడికి ఎదురెళ్ళు, పుట్లో పడేసుకో, పురిటి కొట్టిచ్చేయి. వాడు నీ మాయలో పడిపోయి ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుంటాడు. ఏముంటావు? ఆహా, వాడో పెద్ద సంకిగాడైతే రియల్ టైంలో నన్ను తగులుకుంటాడు. వామ్మో, నా వల్ల కాదు. అయినా నువ్వు వాడితో సెట్ అయిపోతే నేను ఇటు సెట్ చేసుకుందాం అనుకుంటే నువ్వేంటి నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నావా? ఆశ దోశ అప్పడం వాడా. అయ్యో, అలా అంటావేంటి చెర్రీ? నేనంతే.
నాకు ఒక ఐడియా వచ్చింది. వాడొస్తాడు, వాడొచ్చే టైంకి మీరిద్దరూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉండండి. అప్పుడు నేను వాడి పక్కన చేరి ఈ అమ్మాయికి బీటెక్లోనే లవ్ స్టోరీ ఉందని, వాళ్ళిద్దరి మధ్యలో అమ్మ కమ్ కహ అన్నీ అయిపోయాయని చెప్తాను. ఇప్పుడేమో వేరేవాణ్ణి చేసుకోవాలనుకుంటుంది, అందుకే చివరిసారిగా విరహవేదన అనుభవిస్తున్నారు అని చెప్తాను. ఇప్పుడు నీకు ఓకే కదా ఈ అమ్మాయి అని అడుగుతాను. అప్పుడు వాడు నో నహి అని జెండా ఎత్తేస్తాడు. ఈ ప్లాన్ ఎలా ఉంది? ఓకే కదా? అప్పుడు గాని మా అమ్మ నన్ను చీపురు పట్టుకుని తరమదు. పోనీ అమ్మాయి నిప్పే వీడే లొంగదీసుకున్నాడు అని చెప్తాను. అప్పుడు గాని పూర్తిగా ఎదవనైపోను. పాపా, నీ ఆపరేనికి కాస్త పవర్ సప్లై ఆపి సైలెంట్గా మూసుకుని కూర్చోవా? నువ్వేం మాట్లాడవేంటి? అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు అంటే ఏమో అనుకున్నా. నిజమే. సర్లే, సాటి మగాడిగా మా మగజాతికి నేను ఇలా అన్యాయం చేయకూడదు. కానీ ఏం చేయను, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పట్లేదు. బేసిక్గా మా మగాళ్ళకి వచ్చే పెళ్ళం వల్ల మనశ్శాంతి దొబ్బిద్దని, స్వేచ్ఛ హరించిద్దని తెలిసి కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాం. అది మా మగాళ్ళ బలహీనత. అందుకే అట్లీస్ట్ వచ్చే అమ్మాయి మెంటాలిటీ, ఇష్టాలు తెలుసుకుంటే అయినా ఎంతో కొంత స్వేచ్ఛను మా చేతిలో పెట్టుకొచ్చని ట్రై చేస్తాం. సో రేపు వచ్చేవాడికి నీ మాటల్లో అలాంటి ఫీలింగ్ అయినా కలిగిందనుకో, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. సో వాడు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదంటే వాడు ఏ రూట్లో వచ్చినా కానీ మనం డేంజరస్ రెడ్ సిగ్నల్సే చూపించాలి. కాబట్టి నేను కొన్ని రాసిస్తా క్వశ్చన్స్, అవి వాడిని అడుగు. వాడిచ్చే ఆన్సర్ను బట్టి నువ్వే ఆన్సర్ ఇవ్వాలో చెప్తా. అంతే, అవి ఇచ్చేసే, మ్యాటర్ క్లోజ్. కానీ మేము సపరేట్గా ఉంటాం కదా, అప్పుడు నువ్వు మాతో ఎలా కమ్యూనికేట్ చేస్తావు? అవును కదా, బ్లూటూత్లు ఉన్నాయి కదా, బ్లూటూత్లు. ఓకే. కొంచెం టెన్షన్ అయితే చాలు, మైండ్లు ఫ్రీజ్ అయితే ఇద్దరికి. సర్లే, తర్వాత ఏంటో చెప్పు. తర్వాత ఏముంది, ఆ దెబ్బతో మనోడు జంపు, ఈవినింగ్ మనం పార్టీ చేసుకుందాం. అంతే. సరే అయితే నువ్వు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకో, నేను వచ్చి టికెట్ ఇస్తా. నాకు కూడా ఇచ్చే క్వశ్చన్ ఎందుకు నీకు చేసి పడదబ్బడానిక? ఎలా ప్రిపేర్ చేసి అమ్మా పట్టుకొట్టిస్తా. ఒరే అబ్బాయి, ఏమనుకోకరా, నాకు ఈ పాపానికి ఎటువంటి సంబంధం లేదు. తప్పట్లేదు ప్రేమించిన అమ్మాయి కోసం. శ్రావణి, అబ్బాయి స్టార్ట్ అయిపోయాడే. నువ్వు రెడీ అయ్యావా? చీర కట్టుకున్నావుగా, డ్రెస్లు వేసుకో. వీడేంటి ఇలా ఉన్నాడు? కాఫీ. ఏసొంటేసిన డ్రెస్లు వేసుకుని అలా ఉండేవాడేరా కాలేజ్లా. ఏం హాలత్ అయిపోయింది. ఇగో దాన్ని చేసుకున్నావు అనుకో, ఇలానే కాఫీలు ఇస్తుండాలి. అదే మనల్ని చేసుకున్నావు అనుకో, కింగ్లా చూసుకుంటా. ఏమంటావు? బొంగేం కాదు, కాఫీ తీసుకున్నట్టేలా సందు దొరికితే చాలు అలుగుపోద్ది. ఈ పెళ్ళి ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి. ఏం చేయాలి? ఈ స్ట్రక్చర్ ఎక్కడో చూసినట్టుంది. స్వీటీనా? స్వీటీ, ఏ స్వీటీ. వీడేంటి ఇక్కడ? ఎస్, నాకు తెలుసు నువ్వు స్వీటీ అని. మేరీ స్వీటీ. ఆగు, వీళ్ళెవరు రావట్లేదు కదా. ఏమైంది? నువ్వు ఇలా రా. ఏమైంది? నువ్వేంటి ఇక్కడ? ఆగు, వినొకసారి. మా అమ్మ మీ కాలేజీ పిల్ల అని చెప్పినప్పుడే నీ ఫోటో చూడాల్సింది. అయినా ఎలాగో క్యాన్సిల్ చేస్తాం కదా, అందుకే చూడలేదు. అవును స్వీటీ, కాలేజీలో ఎంత రిక్వెస్ట్ నువ్వు చెప్పి ఇప్పుడు ఇలా సెట్ చేసావు ఇక్కడ. దొంగన అరవకు, పెళ్లి చూపులా? నీతోనే పెళ్లి చూపులు, ఇంకా చూపులు అంటే ఇవాళ పెళ్ళి, రేపే అమ్హా కమ్ ఖహా. ఒరే అమర ప్రేమిక, నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది నన్ను కాదు. లోపల ఇంకో బ్యూటీ ఉంది, తనని. నాకన్నా కత్తిలా ఉంటుంది. మీ ఇద్దరు జోడి కూడా అదిరిపోద్ది, చేసేసుకో. నా కత్తి నా పక్కన ఉన్నాక లోపల కత్తి ఉంటేంది, కంచి ఉంటేంటి. నువ్వు ఫోన్ నెంబర్ మార్చావు, ఫ్లాట్ నెంబర్ మార్చావు, కానీ నా ప్రేమకి పవర్ ఎక్కువ. అందుకే తిప్పి తిప్పి నీ దగ్గర తీసుకొచ్చింది. నీ పవర్ మడిచి నన్ను లవ్ చేస్తే ఒక హెల్ప్ చేయరా. సైలెంట్గా వెళ్ళి పెళ్లి చూపులు చూడు. అమ్మాయి నచ్చిందా, కమిట్ అయిపో, నేనేమనుకోను. నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోరా, నేనే వచ్చి కలుస్తాను. ప్లీజ్ రా. అబ్బతూచ్,
నువ్వు బీటెక్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఇదే మాట ఇచ్చావు, కానీ హ్యాండ్ ఇచ్చావు. నేను నమ్మను నిన్ను. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలరా? ఫస్ట్ అయితే ఫోన్ నెంబర్ చెప్పు, తర్వాత నీ ఇంజనీరింగ్ చెప్తా. వీడిలా తగులుకున్నాడంట్రా బాబు. తీసుకో 7382. సరే ఏంటి చెర్రీ ఎవరైనా వచ్చారా? మాటలు వినిపిస్తున్నాయి. అదే పెళ్లి చూపుల కోసం వచ్చాడు. ఫ్లాట్ ఇదేనా అని అడిగితే ఇదేనా చెప్తున్నా, అంతే. తనే శ్రావణి, తినే పెళ్లి కొడుకు. హాయ్. అరే నువ్వేంట్రా ఇక్కడ? హే మావా శాండీ, నువ్వేంటి మావా ఇక్కడ? నేనేనా పెళ్లి చూపులోకి వచ్చింది? నువ్వా పెళ్లి చూపులకు వచ్చింది? నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది నా లవర్నే. అంటే నేను లవ్ చేస్తున్నాను, మేడం ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ఏం పర్లేదు మావా, తనకి నువ్వు ఓకే అంటే మీరిద్దరు సెట్ అయిపోవచ్చు. నో మరి ప్రేమికులు విడదీసి సాడిస్ట్ లాగా అనిపిస్తున్నా నీకు? అబ్బా మావా, ప్రేమ కోసం పీకల కోసం టైప్ రా నేను. వీడి పీక కట్ చేయాలి ముందు. చూడు మావా, ఎన్ని రోజులైనా సరే నీ ప్రేమతో తనను ఒప్పించి పెళ్లి చేసుకో. మా అమ్మకి ఏదో ఒకటి చెప్పి వేరే పిల్లని చూడవని చెప్తలే. మరీ ఇంత అందమైన అమ్మాయి కాకపోయినా ఇదిగో ఇలాంటి నార్మల్ ఫిగర్ అయినా తగలపోద్దా? చిపా ఇంత పెద్ద త్యాగం చేసిన ఆ నాన్సిక్ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? ఓ ఇలాంటి త్యాగం ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల వచ్చిన షాకింగ్ ఎక్స్ప్రెషనా? ఏం పర్లేదులే, తగ్గిపోద్ది. ఏ ఇప్పుడు మీరు నా కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం లాంటి ప్లానింగ్స్ ఏం చేయకండి. నాకు ఇలాంటివి నచ్చావబ్బా. మా కొంచెం అక్కడికి రా మావా. అక్కడికి ఇక్కడికా? అరే వద్దురా, కాళ్ళకి దండం చెప్పింది పెట్టండి. వద్దురా, నాకు నచ్చవరా ఇలాంటివి. ప్రాబ్లం ఏంటంటే మావా, పద మనం కూడా చేద్దాం. అయ్యో ఇలా కొట్టేశారండి పాపం. అరే అసలు మీరెవర్రా? సంబంధం లేకుండా వచ్చి ముదురు. అంటే మా గురూజీ కొడుతున్నాడు కదా, మేము కూడా చేసాం. ఇదేమన్నా రామ మందిర నిర్మాణమారా తల ఒక్క చేయడానికి? అసలు నిన్ను మామా అసలు ఎందుకు కొడుతుర్రా? వై బీటింగ్ రే? అంటే ఇందాక మీరు మాట్లాడుకున్న మాటలన్నీ మేము వినేసంగా. షిట్, దొరికిపోయానుగా. పాప అడిగిందని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు రేంజ్లో చేసావు మా యాక్టింగ్. అమ్మా, ఆ యాక్టింగ్కి రివార్డే ఈ బీటింగ్. గురూజీ, ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఎంతో కొంత క్లారిటీ మీకే ఉండాలి. అసలు ఇతను ఎవరు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా చెప్పండి. ఇస్తా, క్లారిటీ ఇస్తా. యూ గైస్ వాంట్ టు నో ద హోల్ స్టోరీ? హే సిట్, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ, యు నో. సిట్. ఎవ్రీవన్ ఫైన్ విత్ ఇంగ్లీషా? ఓకే ఓకే. ఏ యూ ఓకే ఓకే. 5 years back, 2019, Venkateswara Engineering College. Dikrish Dragon entered the mechanical. One fine day, I saw this cute little girl, Shravani. My heart jumped into her. Then I follow her. Result? Rejected. After 1 year, this Kill-Bill lady, Cherry, entered the same college. One bad day, her eyes on me. Same story. Repeat. Oh no. Hey, wait. Still our college Game of Thrones connections are not ended. This fellow. Same year. He also look her. His heart also jumped into her. The climax of the story? She rejected me. I rejected her. She rejected him. 4 years, same story repeat. After 4 years, college kicked us. Everyone separated. After 1 year, karma brings us back. The end. Shubham. అంటే సాధువులంతా కలిసి కాశీకి పోయినట్టు వన్ సైడ్ లవర్స్ అందరూ కలిసి ఇక్కడికి చేరారా? ఇంచుమించుగా. ఏంటో ఎన్ని రోజులని లాగుతారు దీన్ని? దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి లేదా? కావాలి కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది?
ఏంటి? మ్యాంగ్లూర్ నుంచి కొండల్లో గుట్టల్లో లోయల్లో పడి ఒక 150 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ దొరుకుతుంది సొల్యూషన్. లాంగ్ అనా? దగ్గరలో ఏదైనా చూడనా? సొల్యూషన్ చెప్పమంటే తీర్థయాత్రలకు రూట్ ఓకే ఓకే సైలెంట్గా ఉంటా. గురూజీ, ఇలాంటి భక్తి పిచ్చి తీర్చే సమస్య కాదు మీ అందరిది. నాలాంటి తెలివైన ఆటో వాడే తీర్చగలడు ఇవన్నీ. ఇప్పుడు ఈ మేడంకి నీ మీద ఇది ఉంది గురువుగారు, కానీ మధ్యలో ఆ మేడం రావడం వల్ల ఈ మేడం ఓకే చెప్పట్ల. సో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఆ సార్ ఎంత లవ్ చేస్తున్నా ఈ మేడంకి నీ మీద ఇది ఉండడం వల్ల ఓకే చెప్పట్ల. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంబంధం లేని మీరిద్దరూ ఎక్కువగా కలిసి ఉన్నారు, అసలైన వాళ్ళు కలిసి లేరు. అసలు నా ఐడియా ఏంటంటే నువ్వు శ్రావణి మేడం ఓ 2 రోజులు ఎటైనా వెళ్ళాలన్నమాట. ఆ కొత్త సారు చెర్రీ మేడం ఎటైనా వెళ్ళాలన్నమాట. అలా ఒక 2 రోజులు ఒకరితో ఒకరు కరెక్ట్గా గడిపారనుకోండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఎవరి ఈగోలు క్లాష్ లేకుండా ఎవరికి కావాల్సిన రూట్ వాళ్ళకి దొరికేస్తుంది అనమాట. సో ఇది ఓకే కదా మీ అందరికీ? నాకోకే. వై రే వై క్వశ్చన్ మార్క్ ఫేసెస్? ఇట్స్ ఆల్ క్లియర్ నా? ఎట్లుంటదన్నా, నువ్వు అబ్బాయివేగా, ఇందులో ఏదో మెలుకుంది. అది మీకు ఫేవరబుల్గా మమ్మల్ని గొర్రెలు చేసేటట్టుగా ఉంది. సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు? వీ వాంట్ టు డిస్కస్. డిస్కషనా? ఓకే చేసుకోండి, గో. పదండి. గురూజీ, ఆడాలి మీటింగ్ పెట్టారంటే అది ఇప్పుడప్పుడే అవ్వదు. మనం అలా సరదాగా వెళ్ళి ఓ చిల్లి బీరేసి వద్దాం. పదండి పదం. ఏమైంది గురూజీ? 3 ఆడోళ్ళు కలిసి ప్లాన్ వేస్తున్నారంటే ఖచ్చితంగా మన కింద మంటాడతారు. ముందు వెళ్ళి మనం ఆ ప్లాన్ ఏంటో విందాం, మనకే మంచిది. ఓకే ఓకే గురూజీ, కమాన్. హలో అండి, చూసేసారు కదా ఈ ఎపిసోడ్ కూడా. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, బట్ కొంచెం కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించిందా ఏంటా అని. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, మేము రోజు పెట్టే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్.